ఆ మరుసటి రోజు ఉదయం వంటింట్లో సుశీల పనిలో ఉంటుంది. సీత తలుపు దగ్గరికొచ్చి గట్టిగా అరుస్తుంది. సుశీలా, నా కాఫీ ఇంకా రెడీ కాలేదా? అయిపోయిందక్కా, ఇప్పుడే తీసుకొస్తున్నాను. నువ్వెప్పుడూ ఇలా ఆలస్యమే చేస్తావు. ఒక్కరోజైనా సమయానికి పని చేశావా? ఉదయం నుండి ఇంటి పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కదక్కా, అందుకే కాస్త ఆలస్యమైంది. చచా, అసలు ఈ పేదింటి వాళ్లకి బొత్తిగా టైం సెన్స్ ఉండదు. ఏ టైంకి ఏ పని చెయ్యాలో తెలీదు. అలా అంటారేంటక్కా, ఇదిగోండి మీ కాఫీ అని చేతికిస్తుంది. సీత ఆ కాఫీ తాగి, చచా, ఇది కాఫీనా? అసలింత తియ్యగా ఉంది, దీన్నెలా తాగుతారు? వచ్చి ఇన్ని రోజులైంది, నేను బ్లాక్ కాఫీ తాగుతానని తెలీదా? అయ్యో క్షమించండక్కా, నాకది పెట్టటం రాదు. ఆ 3 పూటలా హాయిగా తినటం మాత్రం వచ్చు కదా అని సీత సుశీలను నోటికొచ్చినట్టు తిడుతుంది. ఇంతలో శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటి పిల్లా, కాఫీ కూడా సమయానికి చెయ్యలేవా? క్షమించండత్తయ్యా, రేపటి నుండి జాగ్రత్తగా పెడతాను. ఏం మనిషో ఏంటో, అసలు డబ్బున్నోళ్ళ అలవాట్ల గురించి ఒక్కడి కూడా తెలుసుకోకపోతే ఎలా? అదే కదా, అసలు ఈమె వచ్చిన దగ్గర నుండి ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది అని సుశీలను ఇద్దరూ చెడామడా తిట్టేస్తారు. ఇదంతా నారాయణరావు, సురేష్ వింటారు. అత్త కోడళ్లు వెళ్లిపోయిన తరువాత, అమ్మా సుశీల, ఇలా రా. చెప్పండి బావగారు, మీకేమైనా కావాలా? టిఫిన్ పెట్టమంటారా? అమ్మా సీత, నిన్ను ఎలా చూస్తున్నారో గమనిస్తున్నాం. మేమిద్దరం వాళ్లకు ఎదురు చెప్పలేకపోతున్నాం. దయచేసి వాళ్ల మాటలు పట్టించుకోకు. అవును తల్లి, వీళ్ళిలా ఉంటారని తెలిసి నిన్ని నరకానికి తీసుకొచ్చేవాణ్ణే కాదు. ఈ విషయం విజయ్కి తెలుసా? అయ్యో మావయ్య, బావగారు మరేం పర్లేదు. ఈ విషయం విజయ్కి తెలీదు, చెప్పను కూడా. మెల్లగా వాళ్లే మారతారులేండి, నా గురించి ఆలోచించకండి. జాగ్రత్త తల్లి. అన్నీ తెలిసి కూడా మేమేం చెయ్యలేకపోతున్నందుకు సిగ్గుగా ఉంది. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను అని తిరిగి వాళ్లకి ధైర్యం చెప్పింది. దాంతో ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తాయి. సుశీలపై వాళ్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతాయి. ఓ రోజు సీత ఫోన్లో తన ఫ్రెండ్తో, తెలుసా కీర్తి, ఈ సుశీల మామూలుది కాదు. పైకి సైలెంట్గా కనిపిస్తుంది కానీ లోపల ఏం ఆలోచిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. అవునా? ఇప్పుడు ఆమె వల్ల నీకొచ్చిన ఇబ్బందేంటి? ఏంటంటావేంటి? అప్పనంగా వచ్చి నేను తెచ్చిన డబ్బుతో దర్జాగా బతుకుతుంది. వాళ్ళాయన కూడా సంపాదిస్తున్నాడుగా. బోడి సంపాదన ఏముందిలే. అసలు నాకిలాంటి వాళ్లు తోడికొడలుగా వస్తారని అస్సలనుకోలేదు. అయితే ఇప్పుడేం చేయబోతున్నావు? ఈ ఇంట్లో నేనే బాస్ అని నిరూపిస్తాను. నా చెప్పు చేతల్లో దాన్నుంచుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి వంటింట్లోకి వెళ్తుంది. సుశీల, ఇవాళ కూర చాలా ఉప్పుగా ఉంది. లేదక్కా, రుచి బాగానే ఉంది. నువ్వెలా చెప్తావు? తిన్నది నేను. ఈరోజు నీ మూలాన అందరూ పస్తులుండాలా ఏంటి? అయ్యో, నేను వండేటప్పుడు అది బాగానే ఉందక్కా. చచ్చా, అసలు నువ్వెన్నిసార్లు చెప్పినా మారవు. అసలు నీ ఉద్దేశమేంటి? ఇలా మమ్మల్ని పస్తులుంచి ఏం సాధిద్దామనుకుంటున్నావు? అక్కా, నాకు మీ మీద ఎలాంటి పగ లేదు. ఈ కూరలో ఇంత ఉప్పు నేను వెయ్యలేదు అని మాట్లాడుకుంటుండగా శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటి సీత, ఆ అరుపులు? ఏమైంది? సుశీల మళ్ళీ ఏమైనా చేసిందా? చూడండి అత్తయ్యా, ఈ సుశీల మనల్ని పస్తులుంచడానికి కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది. ఆ కూరలో ఉప్పు నేనే వేశాను, సుశీల వేసిందో లేదోనని. అయ్యో అత్తయ్యా, నేను ముందే వేసేశాను. వేస్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదా? మరీ ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది నీకు. కొంచెమైనా తెలివుండాలి కదా. క్షమించండి అత్తయ్యా అని మరోసారి సుశీలను దూషిస్తుంది. ఆ సాయంత్రం సుశీల టీ తీసుకుని సీత దగ్గరికి వెళ్ళింది. అక్కడ సీత ఏదో కోపంలో పూలకుండి పగలగొట్టేస్తుంది. పెద్ద శబ్దం వస్తుంది. వెంటనే అక్కడికంతా వస్తారు. ఏంటి అంత శబ్దం వచ్చింది? ఏమైంది? అవును సీత, ఏమైంది? ఇంత శబ్దం వచ్చింది. నువ్వు బానే ఉన్నావా? చా సుశీల, ఏంటిది? చూడండి అత్తయ్యా, ఈ అమ్మాయి ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో.
ఉదయం మనం ఏదో అన్నామని ఈ పూలకుండితో నా తల పగలగొట్టాలని చూస్తుంది. సుశీలా, ఇది నిజమా? లేదత్తయ్యా. అబద్ధం చెప్పకు, నేను నా కళ్ళతో చూశాను. లేదత్తయ్యా, అసలు అక్క మీద నాకెలాంటి కోపం లేదు. ఆమెను గాయపరచాలని నేనెందుకు అనుకుంటాను చెప్పండి. ఏమో తల్లి, ఎవరికి తెలుసు, ఆస్తి మీద కన్నేశావేమో, ఎవరు చూడొచ్చారు అని దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతుంది. నారాయణరావు సుశీల వైపు చూస్తాడు. నాకు నమ్మకం ఉంది, సుశీల అలా చెయ్యదు. ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు. మరి నేనబద్ధం చెప్తున్నానా? సీత, నిజం ఎప్పటికీ దాగదు. ఓ రోజు అదే బయటపడుతుంది. అంటే మావయ్య, మీరు నన్ను అనుమానిస్తున్నారా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరెందుకు వదినా అలా ఎగిరిపడుతున్నారు? నాన్న సుశీల తప్పు చేయలేదని చెప్పారంతే. చూసారా అత్తయ్య, తండ్రి కొడుకులు కలిసి నన్నెన్నెన్ని మాటలంటున్నారో, కనీసం మా ఆయన కూడా ఏం మాట్లాడటం లేదు. ఏం మాట్లాడమంటావు? నిన్ను చేసుకున్నప్పుడే నా నోరు పడిపోయింది. ఇక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అయ్యో తల్లి, నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు. రేపటికంతా సర్దుకుంటుంది. వీళ్లతో నేను మాట్లాడతాను కదా. ఆ సుశీలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం అని ఆమెను సముదాయించింది శాంతమ్మ. రోజులు గడుస్తాయి. ఇంట్లో అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. సుశీల నిశ్శబ్దంగా దేవుడి ముందు కూర్చుంది. దేవుడా, నేనే తప్పు చెయ్యలేదు, కానీ నన్నిలా మోసం చేస్తున్నారు. నువ్వే నిజం బయటపెట్టు అని దేవుడితో చెప్పుకుంది. అదే సమయంలో విజయ్ ఇంటికొస్తాడు. సుశీల కళ్ళలో కన్నీళ్లు చూసి ఆందోళన చెందుతాడు. సుశీల, ఏమైంది? ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? అబ్బే, అదేం లేదండి. నిజం చెప్పు, నీకు నేనున్నాను. నువ్వు బానే ఉన్నావా? అవును, నేను బావున్నాను. వదినా, అమ్మ నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరు నన్నేమీ అడగకండి, నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను అని అంది సుశీల. కొద్ది రోజులకు పెద్ద పూజ ఏర్పాటు చేసింది సుశీల. ఇరుగు పొరుగు అందరూ వస్తారు. సీత అసహనంగా ఉంటుంది. పక్కింటావిడ, శాంతమ్మ, చిన్న కోడలు చక్కగా పూజ చేసింది. ఇంటిని ఎంత శ్రద్ధగా చూసుకుంటుందో చూడు. అవును, నిజంగా మంచి అమ్మాయి. వీళ్ళెంతో అదృష్టం చేసుకుని ఉంటారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అని మీకేం తెలుసులే తల్లి. ఈ ఇంట్లో ఆ పిల్ల వల్లే మేమెన్ని ఇబ్బందులు పడుతున్నామో. అదేంటి శాంతమ్మ, పిల్ల ఇంత చక్కగా పనులు చేసి ఇల్లు చూసుకుంటుంటే అలా మాట్లాడుతున్నావు? తన సొమ్మేం పోయింది, తేరగా వచ్చిందే కదా అని అందరికీ పెడుతుంది, తను తింటుంది. అది కూడా నిజమే. చా, అలా ఏం కాదులే. ప్రేమ, ఆప్యాయత అనేవి డబ్బుతో కొనేవి కాదు శాంతమ్మ. చెప్పొచ్చారులే, నా పెద్ద కొడలు కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు అని మాట్లాడడం సీత వింది. అందరూ సుశీలని పొగిడేసరికి ఆమెకి సుశీలపై ఇంకాస్త ద్వేషం పెరిగింది. అందరూ వెళ్ళిపోయాక సీత గదిలోకి వెళ్లి కోపంతో వస్తువులు పడేస్తుంది. శాంతమ్మ అది గమనిస్తుంది. సీత, ఎందుకిలా కోపం తెచ్చుకుంటున్నావు? అత్తయ్య, ఈ సుశీల పూజలో అందర్నీ మెప్పించింది. అందరూ ఆమెను పొగిడేశారు. నాకు కోపం రాదా? అందరూ ఆమెను మెచ్చుకుంటే నువ్వు కూడా నీకు తోచింది చెయ్యి. అలా చేస్తే ఆమెకి నాకు తేడా ఏంటి? నువ్వేంటో కూడా మన ఇరుగు పొరుగు వాళ్లకు తెలియాలి కదా. అవునా? సరే, చూస్తూ ఉండండి. ఈసారి నేనేంటో ఆమెకి చూపిస్తాను. నువ్వేం చేసినా నేను నీ పక్షమే ఉంటాను సీత అని ఇద్దరూ మాట్లాడుకోవటం సురేష్, నారాయణరావు, విజయ్ వింటారు. అందరూ ఒకరినొకరు చూసుకుంటారు. నాన్న, మనం ఇంకా ఎక్కువగా సహించలేం. సుశీలకి న్యాయం చెయ్యాల్సిందే. అవును, రేపు పంచాయతీ పెట్టి అసలు విషయం బయట పెడతాం. అవును నాన్న, మనం సహిస్తూ పోతే వీళ్ళింకా ఎక్కువగా చేస్తున్నారు. నాకు తెలియకుండా సుశీల ఇన్ని సహిస్తుందా? ఎలా అయినా వదినకు, అమ్మకు బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుంటారు. ఇంటి వాతావరణం మరింత టెన్షన్గా మారుతుంది. సరైన రోజుకు ఈ ముగ్గురు ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.